హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, జైపాల్ లాండే అనే వెబ్సైట్లో మనము కట్ ఆఫ్స్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేది క్లియర్గా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మొబైల్ వ్యూ. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, jaypaalanడే.comలో ఉపయోగం ఏంటి అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మాకు బీసీబీ, మరి మాకు వచ్చినటువంటి మార్కు అందరికి ఇదే క్వశ్చన్. ఏం క్వశ్చను అన్న, నాకు 505 మార్కులు వచ్చినాయి, మేము బీసీబీ తెలంగాణ లోకల్, మాకు సీట్ వస్తుందా? నెక్స్ట్ క్వశ్చన్, అన్న ఈ కాలేజీలో సీట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేట్ వస్తుందా గవర్నమెంట్ వస్తుందా? నెక్స్ట్ క్వశ్చన్, అన్న హైదరాబాద్లో వస్తుందా లేకపోతే మా ఇంటి దగ్గర కాలేజ్? ఇలా చాలా రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ సింగిల్ క్లిప్ అయినా మీకు ఏ విధంగా తెలుసుకోవాలనే దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కదా. ఇక్కడ నాట్ రోబో సెలెక్ట్ చేసుకోండి. నాట్ రోబో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక లేదన్నా మాకు పాస్వర్డ్ రావట్లేదు అనుకుంటే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు రికవరీ చేస్తే రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మళ్ళీ రీసెట్ పాస్వర్డ్ అయితే వస్తుంది. ఇక అన్న, నాకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, నా యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్లో మెనూ ఆప్షన్ ఉంది చూసారా. ఇక్కడ ఈ లైన్స్ సింబల్ ఏదైతే ఉందో ఈ లైన్స్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్ మెనూస్ వస్తాయి. ప్లస్ క్లిక్ చేసినప్పుడు ఇలా సబ్ మెనూస్ వస్తాయి. దీంట్లో నేనేం చెప్తున్నానంటే, లాగిన్ చేయగానే మీరు ఇక్కడ మెనూలో యూజర్ ర్యాంక్ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంది, స్టేక్ లిస్ట్ ఇన్ఫో. ఇది ఒక్కసారి మీ ఆల్ ఇండియా ర్యాంకు స్కోర్, ఇది ఓన్లీ వన్ టైమే ఒక్కసారి ఎంటర్ చేసిన తర్వాత మీరు మెరిట్ లిస్ట్లో కానీ అదేవిధంగా స్టేట్ లిస్ట్లో కానీ మీ పొజిషన్ ఏంటి అని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే హృదేష్ అనే ఒక క్యాండిడేట్ తీసుకుందామండి. ఇతనికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత? ఆల్ ఇండియా ర్యాంకు 1,97,000, స్కోర్ 505, బీసీబీ, లోకల్ టైప్ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి అతని మెరిట్ ర్యాంక్ ఎంత? 4,158, లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటిది? 3,118. అదేవిధంగా ఓయూ బీసీబీ అంటే తెలంగాణలో బీసీబీలు ఎంతమంది అవుతున్నారో దాంట్లో ఇతని పొజిషన్ 768. సో ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి సమాచారం అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఫర్ హోమ్ పేజ్ అనండి. హోమ్ పేజ్ అని ఒక్కసారి లాగౌట్ చేయండి. ఎందుకంటే ఆ ర్యాంక్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన యూజర్ నేమ్కు బైండ్ అయిపోతాయి. సో మళ్ళీ లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ స్టేట్ మనకు ఈ యూజర్ ర్యాంక్ ఇన్ఫో చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి ఓన్లీ వన్ టైమే. సో సెకండ్ టైం లాగిన్ చేయగానే మీకు ఈ విధంగా లిస్ట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది, మెనూ ఆప్షన్ క్లిక్ చేయండి. టీఎస్ క్యాట్ ఏ అనే ఆప్షన్ ఉంది కదా. టీఎస్ క్యాట్ ఏ అనే ఆప్షన్లో ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ అని చెప్పేసి చూసారా, ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్. ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక టోటల్గా మనం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి పార్టిసిపేటెడ్ కాలేజెస్ లిస్టు టోటల్గా 55 అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, దీంట్లో అన్న నాకు ఫస్ట్ గాంధీలో సీట్ వస్తుందా లేకపోతే ఫస్ట్ సీట్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఫాదర్ కొలంబో, టిఆర్ఆర్, సురభి, అరుంధతి ఇలాంటి కాలేజీలో కట్ ఆఫ్ అయిపోయింది. సో ఫస్ట్ 53లో ఉన్న ఫాదర్ కొలంబో పైన జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే సో ఫస్ట్ ఏంటంటే 23 కట్ ఆఫ్స్, 22 కట్ ఆఫ్స్, 21 కట్ ఆఫ్ చెక్ చేద్దాం. అన్న 23 కట్ ఆఫ్స్ మేము నమ్మము, ఎందుకంటే అక్కడ ఉన్న మార్కులు వేరు, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మార్కులు వేరు, చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఈ డిఫరెన్స్ ఇలా ఉందని నేనేం చేశానంటే ఇదే ఫాదర్ కొలంబో వరంగల్లో ఉంది కదా, ఇక్కడ చెక్ చేద్దాం. మరి మా కేటగిరీ వచ్చేసి బీసీబీ, లాస్ట్ ఇయర్ అయితే 434కి అయితే సీట్ వచ్చింది. జస్ట్ ఆ మార్కు పైన క్లిక్ చేయండి. ఎస్పెషల్గా రౌండ్ 3 పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే టీఎస్ని 2023 ఇచ్చేసాను, 2024 ఇచ్చాను. ఈ 2 బాక్సెస్ ఏంటి? ఫస్ట్ బాక్స్లో వచ్చేసి ఎవరికైతే 23లో సీట్ అలాట్ అయిందో ఫాదర్ కొలంబోలో
వాళ్ళ ర్యాంక్ స్టేటస్ ఏంటి, అదేవిధంగా ఆల్రెడీ మనకున్నటువంటి ర్యాంక్ స్టేటస్ ఏంటి. ఫస్ట్ అయితే ఇక్కడ డౌన్కి వెళ్తే మరి ఫాదర్ కొలంబోలో వీళ్ళకి ఏ రౌండ్లో సీట్ వచ్చిందంటే రౌండ్ 3లో సీట్ వచ్చేసింది. రిపోర్ట్ చేసేసారు, ఇక చెక్ చేసుకోవచ్చు. FCIM, సో ఫాదర్ కొలంబోకి సంబంధించి. ఇక ఓకే అన్న, మనం దీంట్లో ఏది కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ అలాట్ అయిన సీట్ కేటగిరీ ఏంటిది? రెగ్యులర్, లోకల్, బీసీబీ, జనరల్. సో బీసీబీ కేటగిరీ కింద సీట్ అలాట్ అయింది కాబట్టి మరి ఇక్కడ ఎవరు భవ్యశ్రీ అనే ఒక క్యాండిడేటు, వాళ్ళ క్యాస్ట్ బీసీబీ, స్కోర్ వచ్చేసి 434, ఆల్ ఇండియా ర్యాంక్ 1,82,000, మెరిట్ వచ్చేసి ఇది. ఈ మెరిట్లో మనం కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే 2023లో ఏయూ వాళ్ళు, ఎస్వి వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇది కన్సిడర్ చేయట్లేదు. ఇక లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటి? ఈ లోకల్ ఓపెన్ మెరిట్ 4,884 ఎందుకు ఇచ్చాను అని అంటే, ఈ లోకల్ ఓపెన్ మెరిట్లో తెలంగాణ లోకల్ అయి ఉండి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆల్ కేటగిరీస్తో పాటు ఓసీ వాళ్ళు ఉన్నారు. ఆ కౌంట్ని మనం లోకల్ ఓపెన్ మెరిట్ అంటాం. కానీ మన బీసీబీ ఉంది కాబట్టి మన లోకల్లో అంటే తెలంగాణ లోకల్ అయి ఉండి బీసీబీలో ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది? 1017 ఉన్నటువంటి క్యాండిడేట్కి సీట్ వచ్చింది. ఓకే అన్న, ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మార్కు ఎక్కువనే ఉంది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కువనే ఉంది, మెరిట్ ర్యాంక్ అంటే తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అని చెప్తున్నాను? ఈ మెరిట్లో ఇప్పుడు వచ్చిన మెరిట్లో నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళు ఉన్నారు. మనం దాన్ని కన్సిడర్ చేయదు, ఎందుకంటే నేను ఏం కన్సిడర్ చేయొచ్చు? లోకల్ ఓపెన్ మెరిట్ అంటే బీసీ, ఎస్టీ, ఎస్టీ ఓపెన్ వాళ్ళన్నీ కలిపితే నా పొజిషన్ 3,818. కానీ నేను అది కూడా కన్సిడర్ చేయను, ఎందుకంటే సో నాకున్న కేటగిరీ బీసీబీ. మరి నేను ఏ పొజిషన్లో ఉన్నాను? అకార్డింగ్ టు 2024 ప్రకారంగా 768 నా క్యాస్ట్ ర్యాంకు. మరి లాస్ట్ ఇయర్ క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది? 1,017కి వచ్చింది. ఇప్పుడు సీట్ వస్తుందా రాదా మీరే కంపేర్ చేసుకోవచ్చు. అంటే 1,017 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి 2023లో సీట్ వచ్చింది. మరి 24లో నా పొజిషన్ వచ్చేసి 768, కాబట్టి సీట్ వస్తుందా అంటే ఫస్ట్ అయితే సీట్ అయితే వస్తుంది పక్కా. సో ఎంత డిఫరెన్స్ ఉంది? దాదాపుగా 300 మెంబర్స్ పైనే ఉన్నాం. ఓకే అన్న, అంటే ఫాదర్ కొలంబో కంటే బెటర్ వస్తుంది కదా. ఓకే, మరి ఫాదర్ కొలంబో కంటే బెటర్ వస్తే మరి మాది నిజామాబాద్ కాలేజీలో ఛాన్సెస్ ఉన్నాయా? ఇక్కడ ప్రతి కాలేజ్ ఏవైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్తో కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నిజామాబాద్ మెడికల్ కాలేజీ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ 5th పొజిషన్లో ఉంది. నిజామాబాద్ మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేశాను వ్యూ. సో వ్యూ క్లిక్ చేసిన తర్వాత నిజామాబాద్ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇక దీంట్లో చాలా కట్ ఆఫ్స్ ఉన్నాయి. సరే, ఇక్కడ రౌండ్ 3లో 554 ఓపెన్ చేశాను. మరి నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో 192లో ఉన్నటువంటి పొజిషన్కి సీట్ వచ్చింది. మరి మన పొజిషన్ ఏంటి? 768. ఇప్పుడు నిజామాబాద్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో అంటే అట్మోస్ట్ మనకు ఒక 200 లేదంటే 220 ఆ పొజిషన్లో ఉంటే సీట్ అయితే రావచ్చు. కానీ నాకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 768 రాదు. సో మరి నేనేం చెక్ చేస్తా? ఓకే అన్న, మన నిజామాబాద్ కనీసం జగిత్యాల అయితే మాకు దగ్గరలో ఉంటుంది, అది కూడా ఒక మంచి గవర్నమెంట్ కాలేజు. మరి జగిత్యాలలో కానీ ఇటు సిరిసిల్లలో కానీ ఛాన్సెస్ ఉన్నాయి. సిరిసిల్ల మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నానండి. సిరిసిల్ల మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తే బీసీబీ ఇప్పుడు 461 పైన క్లిక్ చేశాను. ఇప్పుడు చెక్ చేసుకుంటే సిరిసిల్ల మెడికల్ కాలేజ్లో అలాట్ అయినటువంటి కేటగిరీ ర్యాంక్ ఎంత? 717. మరి మన ర్యాంక్ ఎంత? 716. ఇప్పుడు సిరిసిల్లలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ 717 వరకు వెళ్ళింది పొజిషన్. నేను ఇంకా దానికన్నా ఒక 10 మెంబర్స్ తక్కువలోనే ఉన్నాను కాబట్టి మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అన్న, సిరిసిల్ల అయితే బాగానే ఉంటుంది. ఇక జగిత్యాల ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే జగిత్యాల 2022లో వచ్చింది కదా. మరి ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫైండ్, ఇక్కడ నేను జగిత్యాల అని టైప్ చేయను, జగిత్యాల. ఓకే, ఇక్కడ చెక్ చేస్తున్నాను
జగిత్యాల్ 2022లో స్టార్ట్ చేశారు. సో జగిత్యాల్ మెడికల్ కాలేజ్ అయితే మనకు ఓపెన్ అయింది. ఈ జగిత్యాల్ మెడికల్ కాలేజ్లో మరి బీసీబీ 466 రౌండ్ 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ పొజిషన్లో ఉన్న సీట్ వచ్చేసింది 730 పొజిషన్లో వచ్చింది. మరి 768 ఈ పొజిషన్లో క్యాండిడేట్కి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈసారి నాన్ లోకల్ సీట్లు అనేది లేవు. ఓకే అన్న, ఇదంతా 23 రికార్డుతో చేసావు కదా, మరి ఈ కాలేజీలో 22 కట్ ఆఫ్ కూడా ఉంది కదా, ఆ రికార్డు కూడా ఓపెన్ చేయమని అంటే ఇక్కడ నేను 442కి సీట్ వచ్చిందండి. ఏ ఇయర్లో 2022. అప్పుడు ఉన్నటువంటి నెంబర్ ఎంత 710. మరి ఇప్పుడున్న నెంబర్ 768. ఇదేంటి మరి తగ్గిందా పెరిగిందా అంటే మనకు 2022కి 2023కి దాదాపుగా 1000 సీట్స్ పెరిగినాయి. సో కాబట్టి అట్లాంటప్పుడు 1000 సీట్స్ లెస్లో ఉన్నప్పుడు 717 2022లో వచ్చింది. అదేవిధంగా 23కి వచ్చేసరికి ఇదే మెడికల్ కాలేజ్లో మరి కట్ ఆఫ్ ఎంతకు వచ్చేసింది 730కి వచ్చింది. మరి మనకున్న ర్యాంకు 768 కాబట్టి సో దరిదాపులో ఉన్నాం. ఇది ఒక్కొక్కసారి పెరగొచ్చు తగ్గొచ్చు. అంటే సిరిసిల్ల మెడికల్ కాలేజ్ అనేది కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా జగిత్యాల మెడికల్ కాలేజ్కి బార్డర్లో ఉన్నామని చెప్పొచ్చు. అన్నయ్య ఇదంతా బాగానే ఉంది, నాకు టాప్ అట్లీస్ట్ మా సైడ్ నిజామాబాద్ కాబట్టి ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా చూద్దాం. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సో వాటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతో పాటు ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే బీసీబీలో మన రౌండ్ 3 చెక్ చేయాలని చెప్పాను కదా, 529. సో 529 పైన క్లిక్ చేసినప్పుడు మరియు నాకు వచ్చినటువంటి ర్యాంకు 768, మరి వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ఇక్కడ వచ్చినటువంటి ర్యాంకు 300, అంటే దాదాపుగా 400 చేంజ్లో ఉన్నాం. సో ఛాన్సెస్ ఉన్నాయా లేదు. ఓకే అన్న, ఇట్లా కాదు, ఒకసారి గాంధీ మెడికల్ కాలేజ్ చూపించండి. గాంధీ మెడికల్ కాలేజ్ పైన జస్ట్ క్లిక్ చేశానండి. గాంధీ మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు బీసీబీలో 626కు సీట్ వచ్చేసింది. మరి అతని క్యాస్ట్ ర్యాంక్ ఎంత 40. ఓకే అన్న, మరి 22లో ఎంత వచ్చింది 611. ఇది క్లిక్ చేశాను. క్యాస్ట్ ర్యాంక్ ఎంత 42. ఓకే అన్న, 21లో ఎంత వచ్చింది 21లో 589 మార్కుకి వచ్చింది. కానీ క్యాస్ట్ ర్యాంక్ ఎంత 62. 21లో చాలామందికి కూడా ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఆ ఇయర్లో పెరిగింది. మరి ఇప్పుడు ఎలా ఉండొచ్చు అంటే ఆల్ ఇండియాకు వెళ్ళే వాళ్ళ కౌంట్ ఈసారి తగ్గినట్టే. తెలంగాణ నుంచి మార్క్స్ చాలా వచ్చినాయి కానీ అనుకున్నన్ని ర్యాంకులు అయితే రాలేదు. కాబట్టి 22, 23 కొంత సిమిలర్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనకి కాకతీయ మెడికల్ కాలేజ్ చూద్దాం. సో కాకతీయ మెడికల్ కాలేజ్ చెక్ చేద్దాం. రౌండ్ 3 577కి మనకు బీసీబీలో 119 వచ్చింది. అదేవిధంగా 22లో ఎంత వచ్చిందన్న 559 మార్క్ వచ్చింది. మరి అప్పుడు ఎంత వచ్చింది 128 వచ్చేసింది. అదేవిధంగా 21లో ఎంత వచ్చిందన్న 547కి కూడా సీట్ వచ్చింది. మరి అప్పటి ర్యాంక్ ఎంత అంటే కనుక 140, అంటే 140. అదేవిధంగా 22లో చెక్ చేసుకుంటే ఎంత ఉంది మనకి క్యాస్ట్ సీరియల్ నెంబర్ కనుక చెక్ చేసుకుంటే 128. నెక్స్ట్ వచ్చేసి 23 కనుక చెక్ చేసుకుంటే మనకు 119. సో ఈసారి 22, 23 ఈ రేంజ్లో ఏదైతే క్యాస్ట్ కేటగిరీ లోకల్ ర్యాంక్ ఉందో అది కంపేర్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కనపడ్డ మార్కులు చూసి కనపడకండి. సో ఈ పొజిషన్ అంటే పర్టికులర్ కేటగిరీ పొజిషన్లో ఏ పొజిషన్లో ఉన్నది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిదీ ఇంకొకటి కూడా చూపిస్తాను అన్న. మాది ఓపెన్ కేటగిరీ. మా పరిస్థితి ఏంటి, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఏం చేయాలా? సో ఇది ఏ కాలేజ్, ఇది కాకతీయ మెడికల్ కాలేజీ. మరి ఓపెన్ కేటగిరీ అన్నప్పుడు రౌండ్ 3 587కి వచ్చేసింది. మరి ఓపెన్ కేటగిరీలో ఏం చెక్ చేయాలి? ఓపెన్ కేటగిరీలో లోకల్ ఓపెన్ మెరిట్ చూసుకోవాలి. ఎందుకు ఓసీ వాళ్ళు లోకల్ ఓపెన్, మేము ఎందుకు ఓసీ చూసుకోవద్దు అంటే ఇక్కడ ఓసీకి ఎలాంటి సీట్లు లేవు, ఓపెన్ కేటగిరీలో అందరూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి 552 మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో లోకల్ ఓపెన్లో వాళ్ళకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది 552 అకార్డింగ్ టు 2023. అదేవిధంగా 22కి ఎలా ఉందన్న 587 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఎంత వచ్చేసింది దాదాపుగా లోకల్ మెరిట్ వచ్చేసి
363కి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 21కు చెక్ చేద్దాం. 21కి 567కి వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చిందన్న, ఇప్పుడు చెక్ చేసుకుంటే లోకల్ 502కి వచ్చేసింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేయొచ్చు. సో ఇంకొక కేటగిరీ చూపిస్తాను. ఎస్సీకి కనుక చెక్ చేసుకుంటే మరి 468కి సీట్ వచ్చింది. ఎస్సీలో వాళ్ళ ర్యాంక్ వచ్చేసి 113. అదేవిధంగా 22 చెక్ చేద్దాం. 490కి సీట్ వచ్చేసింది. అప్పుడు వాళ్ళ ర్యాంక్ ఎంత, 119. మరి 21కు చెక్ చేద్దాం. 489, ఇది 21, 489కి అయితే సీట్ వచ్చింది. సో 121 చూస్తే మనకు క్యాస్ట్ ర్యాంక్ చాలా వరకు సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి ఈ క్యాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో మీ క్యాస్ట్ ర్యాంక్కి సిమిలర్గా ఉన్న ఒక 10 ప్లస్ ఆర్ మైనస్ దగ్గరలో ఉన్న మనమైతే కొంతవరకు అయితే ఓప్స్ పెట్టుకునే అవకాశాలు అవుతున్నాయి. సో ఏదైతే మీకు ప్రాసెస్ చెప్పానో ఈ ప్రాసెస్ ప్రకారంగా చెక్ చేసుకోండి. అన్న ఈ కాలేజీలో మనకు సీట్ వస్తే మరి ఏంటి, ఇక్కడ ప్రతి కాలేజ్, ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్ లిస్ట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాలలో సీట్ వచ్చింది. జగిత్యాల కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ 24కు సంబంధించిన కట్ ఆఫ్స్ రాగానే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే అలాట్మెంట్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ పెట్టేస్తాం. దీంతోపాటు ఈ కాలేజ్కి సంబంధించి ఏరియాలో ఉంది ఏంటి, అదేవిధంగా ఆ కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. సో వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ అయితే వర్క్ అవ్వట్లేదు. కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఓకే అన్న, ఒక ప్రైవేట్ కాలేజ్ ప్రతిమ తీసుకుందామండి. వ్యూ క్లిక్ చేశాను. ప్రతిమ మెడికల్ కాలేజ్ ఇది కరీంనగర్లో ఉంది. వీళ్ళకి సంబంధించిన కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో ఈ కాలేజ్ వెబ్సైట్లో కనుక చెక్ చేసుకుంటే కాలేజ్ ఇన్ఫర్మేషన్, స్టేటస్, టీచింగ్ స్టేటస్, క్విక్ ఇన్ఫో ఉంది. మరి ఈ కాలేజీలో మాకు సీట్ వస్తే మా పరిస్థితి ఏంటి, ఇక్కడ అడ్మిషన్స్ అని చెప్పేసి లేకపోతే అకాడమిక్స్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఉంది. అడ్మిషన్లో యూజీ అడ్మిషన్స్ అని ఉన్నాయి. యూజీ అడ్మిషన్స్ క్లిక్ చేసుకుంటే మనకు యూజీ అడ్మిషన్లో చెక్ లిస్ట్ ఏంటి, వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా ఒకసారి చెక్ లిస్ట్ చెక్ చేద్దాం. ఇదే విధంగా ప్రతి కాలేజ్కి సంబంధించి ఏమేమి అడుగుతున్నారు వీళ్ళు చెక్ చేసుకుంటే 2023లో ఏ సర్టిఫికేట్స్, నీట్ హాల్ టికెట్, నీట్ ర్యాంక్ కార్డు, అలాట్మెంట్ ఆర్డరు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఈక్వలెన్సీ సర్టిఫికేట్, మైగ్రేషన్, గ్యాప్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అంటే జెన్యూనిటీ సర్టిఫికేట్, నోటరీ డిస్కంటిన్యూస్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిసిప్ట్ బై ది కేఎన్ఆర్ యూహెచ్ఎస్, లోకల్ సర్టిఫికేట్ ఇఫ్ రెసిడెన్స్ ఇఫ్ అప్లికేబుల్, ఎన్సీసీ, క్యాప్, స్టూడెంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఎన్ఆర్ఐ కేటగిరీ అయితే ఎన్ఆర్ఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి కాలేజ్కి సంబంధించి వీళ్ళు ఏ బాండ్స్ సబ్మిట్ చేయాలి, సో వాటికి సంబంధించినటువంటి ఈ బాండ్స్ ఏంటి, లెటర్స్ ఏంటి, ఆ ఫార్మాట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఇంకా మిగతా కాలేజెస్ సేఫ్ కాలేజెస్ అయినా సరే ఓన్లీ ఒక ప్రతిమని కాదు, మ్యాక్సిమం ప్రతి కాలేజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అది. ఇక కరీంనగర్లో ఇంకొక కాలేజ్ చెల్మెడ, ఇది కూడా ఆ కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు బ్యాంకు గ్యారంటీకి సంబంధించినటువంటి అప్డేట్స్, బాండ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి. సో ఈ విధంగా అంటే ప్రతి కాలేజ్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. దీంతో కట్ ఆఫ్ ర్యాంకులే కాదు, కాలేజ్ ఇన్ఫర్మేషను, కాలేజ్ అఫీషియల్ వెబ్సైటు, దీంట్లో ఇంకా కేటగిరీ అంటే టీఎస్కి సంబంధించి మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మెరిట్ లిస్ట్లో ఎంతమందికి సీట్ అలాట్ అయింది, అలాట్మెంట్ సంబంధించి ఎన్ని అలాట్మెంట్స్ అయినాయి, అలాట్మెంట్లో ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉన్నాయా, ఒక అలాట్మెంట్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు రౌండ్ 1లో ఫిల్ చేశారు, కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్, గ్రిడ్ వ్యూ కట్ ఆఫ్, మ్యాపింగ్ రిపోర్ట్స్, ఎంబీబీఎస్ కాలేజ్ లిస్టు, బీడీఎస్ కాలేజ్ లిస్టు, ఈ విధంగా చాలా రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఒక గ్రిడ్ వ్యూ రిపోర్ట్స్ శాంపుల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రౌండ్ 1 చెక్ చేద్దాం. రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్ కాలేజెస్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ టోటల్గా మీకు అన్ని కాలేజీలకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఓపెన్ అవుతాయి. అన్న ఇప్పుడు రౌండ్ 1లో
రౌండ్ 1లో సిద్దిపేట మెడికల్ కాలేజ్ బీసీఏ ఆర్ పీసీబీ ఎంత ఉండొచ్చు. మరి లాస్ట్ ఇయర్ 560కి వచ్చింది కదా, మరి ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి రౌండ్ 1లో సీట్ వచ్చింది? 176 బీసీబీలో 176లో ఉన్నటువంటి క్యాండిడేట్లో సీట్ వచ్చింది. అతనికి సిద్దిపేట మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. తర్వాత రౌండ్ 2లో నిజామాబాద్కి మూవ్ అవ్వడం జరిగింది. ఓకే అన్న. నెక్స్ట్ బీసీడి 556కి వచ్చింది. మరి ఇతనికి 127లో ఉన్నటువంటి పొజిషన్లో సీట్ వచ్చింది. ఫస్ట్ ఎక్కడ వచ్చింది? సిద్దిపేట మెడికల్ కాలేజ్లో, సిద్దిపేట మెడికల్ కాలేజ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ తీసుకుందాం అన్న. సరే, మీరు అన్నట్టుగా మాకు ఏదో ఒక కాలేజ్ సీట్ వచ్చేలాగుంది. మేము ఈసారి ఎస్సీ 407కి సీట్ వచ్చింది. ఏ కాలేజీలో సీట్ వచ్చింది? 407 కనుక చెక్ చేసుకుంటే టీఆర్ఆర్ కాలేజీలో రౌండ్ 1లో సీట్ వచ్చేసింది. మరి వాళ్ళు రౌండ్ 2కి ఎక్కడికి అప్గ్రేడ్ అయ్యారు? మహావీర్ కాలేజీలో. మరి వాళ్ళ ఎస్టీ ర్యాంక్ ఎంత, వాళ్ళకి ఎస్సీ ర్యాంక్ ఎంత, ఇలాగ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం అందుబాటులో తీసుకొచ్చి దీంతో పాటు అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకే కాదు, చాలా వరకు యూజ్ అవుతుంది. 475 ఇక చెక్ చేసుకుంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులోకి తీసుకురావడానికి అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తాను. సో మీకు యూటిలైజ్ అనిపిస్తే, అంటే ఈ కట్ ఆఫ్స్ వల్ల మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే క్యాస్ట్ ర్యాంక్తో కంపేర్ చేసుకుంటున్నాము, లోకల్ మెరిట్తో కంపేర్ చేసుకుంటున్నాము. దీంతోపాటు కాలేజీలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారు, ఎన్ని సీట్లు ఫిల్ చేస్తారు, టోటల్ అలాట్మెంట్ డేటా, ఇలా చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్సైట్ వల్ల మాకు నిజంగానే చాలా ఉపయోగం ఉంది అనుకుంటే ఈ వెబ్సైట్లో మీకు ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఇక్కడ 599 ప్లాన్ ఒకటి, అదేవిధంగా 799 ప్లాన్ ఒకటి. సో వీటికి సంబంధించి 599 అంటే కేటగిరీ ఏకి సంబంధించిన కట్ ఆఫ్స్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్. అదేవిధంగా 799లో కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి అండ్ సి, ఈ 2 కేటగిరీలో కూడా ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.